ఓ దీవికి సమీపంలో పడవ మునిగిపోయింది. ఒకే ఒక వ్యక్తి బతికి బట్టగట్టి ఆ దీవి ఒడ్డుకి కొట్టుకు వచ్చాడు. అది మనుషులు ఉండే దీవి కాదు. ఇతడు ఒక్కడే మనిషి. దేవుడిని ప్రార్థించాడు. భగవంతుడా, ఈ నీళ్లలో నుంచి ఒడ్డున పడేసినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ ఒడ్డు నుంచి నన్ను నా దేశానికి చేర్చు స్వామి అని వేడుకున్నాడు. రోజులు గడుస్తున్నా కూడా ఏ దేవుడు అతని మొర ఆలకించలేదు. చలికి ఎండకు తట్టుకోలేకపోతున్నాడు. ఆ దీవి ఒడ్డున ఉన్న కొన్ని చెక్కలతో కష్టపడి ఓ చిన్న గది కట్టుకొని ప్రాణాలను నిలుపుకున్నాడు. ఓ రోజు అతనికి తీవ్రంగా ఆకలి వేసింది. ఇక రోజులు గడిచే కొద్దీ అతనికి తీవ్రమైన ఆకలి వేసింది. ఆహారాన్ని వెతుక్కుంటూ అలా వెళ్లేటప్పుడు ఆకాశంలో దట్టంగా పొగ కనిపించింది. ఆ పొగ ఎక్కడి నుంచి వస్తుంది? దగ్గరలోనే అనిపించి అలా ఆ దారి వెంట వెళితే చివరికి తాను చెక్కలతో చేసుకున్న ఆ చిన్న గది కాలిపోతూ కనిపించింది. అయ్యో భగవంతుడా, గది కాలిపోతుందే! అయ్యో భగవంతుడా, నన్ను ఇలా కూడా బ్రతకనివ్వవా అని దేవుడిపై ఆగ్రహించాడు. కొద్దిసేపటికి అక్కడికి ఓ నౌక వచ్చింది. ఆ నౌకలోకి అతనిని ఎక్కించుకుంది. అరే, నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది అని సంతోషంగా ఆశ్చర్యంగా అడిగాడు ఆ వ్యక్తి. చూసారా, అక్కడ ఆకాశంలో పొగ వ్యాపిస్తుంది. ఆ పొగను చూసి ఏం జరుగుతుందని ఇక్కడికి వచ్చాం అని ఆ నౌకలోని వ్యక్తులు చెప్పారు. అప్పుడు భగవంతుడికి ఈ వ్యక్తి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భగవంతుడు ఏ రూపంలో అనుగ్రహిస్తాడో తెలియదు. ఆగ్రహించాడు అనుకుంటాం, కానీ అది కూడా అనుగ్రహమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంటుంటారు, ఏం జరిగినా అంతా మన మంచికే అని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.